సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పేపర్ తో చక్కటి బ్యాగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అన్నపూర్ణ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఎక్కడి నుండి వచ్చారు మేడం? గాంధీనగర్ నుంచి వచ్చానండి. ఓకేనండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మేడం, ఈ బ్యాగ్ ని పేపర్ తో బ్యాగ్ ని తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు పేపర్ తోటి రకరకాల వెరైటీస్ అన్ని అందరూ ట్రై చేస్తున్నారు కదా, సో పేపర్ బ్యాగ్ ట్రై చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట. సో చేసిన తర్వాత నచ్చింది, ఓకే ఒకసారి ప్రోగ్రామ్ ఇద్దామని వచ్చాను. ఓకే మేడం, ఇప్పుడు మనం పేపర్తో తయారు చేసే బ్యాగ్ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి ఏమేమి కావాలో చెప్తారా ముందుగా? చెప్తానండి. పేపరు, సిజర్స్, గ్లూ, డెకరేషన్కి క్లాత్. సో మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ పేపర్ తీసుకుని, మామూలుగా న్యూస్ పేపర్ ఫుల్ పేపర్ ఉంటుంది కదా పెద్దది, అది కాకుండా మిడిల్ లో ఉంటుంది కదా. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ పేపర్ కదా. డిస్ట్రిక్ట్ పేపర్ ఇది తీసుకోవాలన్నమాట. ఇది తీసుకుని ఇది మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకే, హాఫ్ కి ఫోల్డ్ చేశారు కదండి. మళ్ళీ ఇంకొక హాఫ్ సెకండ్ ఫోల్డ్. మనకి ఎట్లా చేసినా కూడా ఈ విడ్త్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు దీన్ని గ్లూ పెట్టి అతుకుతాం అన్నమాట. సో కంప్లీట్ గా చివరి వరకు పెట్టేస్తారండి గ్లూ. ఆ పేపర్ అదంతా కూడా ఫోల్డ్ చేసి స్టిక్ అయిపోవాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. మనకి అంటే ఒక లైన్ లాగా ఉండాలన్నమాట. ఓకేనండి. ఇలా ఒక బ్యాగ్ తయారు చేసుకోవాలంటే ఎన్ని పేపర్స్ ఫోల్డ్ చేసుకోవాలండి? ఇట్లాగా మనము 14 చేసుకోవాలండి. 14 చేసుకోవాలి. జస్ట్ 14? ఓన్లీ 14. మేడం, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఇది ఆరాలి కాబట్టి నేను ఇట్లా చేసినవి నేను తీసుకొచ్చాను, అవి చూపిస్తాను. మేడం, ఇది ఎంత టైం పడుతుంది ఆరడానికి? ఆరడానికి ఒక 5 minutes పడుతుంది. ఓకేనండి. ఇప్పుడు మన దగ్గర 14 రెడీగా ఉన్నాయా? ఇలా 14 రెడీగా ఉన్నాయండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఇలాగా 14 లేయర్స్ తీసుకున్నాం కదా. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పీస్ తీసుకుంటాం. తీసుకుని దీనికి ఇట్లాగా అతికించేస్తారండి. రెండు ఎడ్జెస్ కాదు కదా మేడం, కొంచెం డిస్టెన్స్ లో పెడుతున్నారు. ఒకదాని పక్కన ఒకటి మనము, ఎందుకంటే కదిలిపోతాయి కదా, కదిలిపోతే మనము ఒక నవ్వారు అల్లినట్టుగా అల్లాలన్నమాట. సో మనం మంచానికి నవ్వారు ఎలా అల్లుతామో అలా కదిలిపోతాయి కాబట్టి ఇట్లా ఒక 6. ఇంకొంచెం గ్లూ పెట్టాలా మేడం? సరిపోతుంది. సరిపోతుంది. 6 అతికించారు కదండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలోంచి ఇట్లాగా, ఇప్పుడు ఇవి కదలకుండా ఉండడం కోసం మనం అతికించాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకదాని కింద నుంచి ఒకటి విడిచి ఒకటి ఆల్టర్నేటివ్గా అనమాట. ఇట్లాగా ఇటు 6 కదా, ఇటు కూడా ఒక 6. ఓకే. ఇప్పుడు ప్రతిదానికి కూడా మనము ఇది కదలకుండా ఉండడం కోసం అని చెప్పేసి అడుగుని మనము ఇలాగ గ్లూ పెట్టుకుంటాం అన్నమాట. గ్లూ పెట్టుకుని మనం కదలకుండా ఉండడం కోసమే మెయిన్ ఇంపార్టెంట్. అది 4 sides కూడా ఎడ్జెస్ లో మనం అలా పెట్టుకుంటాం అన్నమాట. ఓకే మేడం, ఇవన్నీ ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా చేసేది నేను తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ కి ఇది సెంటరింగ్ చూసుకున్న తర్వాత ఇది తీసేయాలన్నమాట మనము. సో మనం ఫస్ట్ అతికించినటువంటి 6 లైన్స్ తీసేయాలన్నమాట. ఇది మనకి ఇంకా దీంతో పని లేదు. సో ఇది బేస్ కాదు కదండి. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇట్లాంటిది నేను ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చాను. ఇది ఆడడానికి టైం పడుతుంది కదా, అవునండి, అందుకని అది చూపిస్తాను. ఓకే మేడం. ఇప్పుడు ఇదండి ఇట్లా ఉంటుంది అనమాట. డ్రై చుట్టూరా అతికించేస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఊడదన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే కార్నర్స్ తీసుకోవాలన్నమాట. కార్నర్స్ ఎట్లా తీసుకోవాలంటే 1 2 3 4 ఇటు 4. ఓకే. మళ్ళీ 1 2 3 4 ఈ 4 ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం ప్రెస్ చేయాలి. సో మొత్తం 4 8 పీసెస్ అల్లడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇటు కూడా. ఓకే. ఇటు కూడా 1 2 3 4 1 2 3 4
ఇటు కూడా 1 2 3 4 ఇట్లా. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లాగా ప్రెస్ చేయాలి. ఆ షేప్లో మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇటు నుంచి ఇప్పుడు ఈ 4 ఆ 4 తీసుకోగా మధ్యలో మిడిల్లో కొన్ని మిగులుతాయి. అవునండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని ఈ 4 ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని పైనుంచి కింద నుంచి ఇట్లాగా మామూలుగా చేపలు వెళ్ళినట్టుగా అంతే సేమ్. ఓకే. అదే నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాలి. 2 మళ్ళీ ఆల్టర్నేట్గా ఇది వదిలి అది వదిలి ఇది అట్లా. ఇటు పక్క ఇట్లా వస్తుంది ఇట్లా. ఇప్పుడు ఈ సైడ్ ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది పైకి, ఇది కిందకి, ఇది పైకి, ఇది కిందకి, ఇది పైకి, ఇది కిందకి. ఈ 2 సైడ్స్ ఎలాగైతే అల్లామో ఈ 2 సైడ్స్ కూడా మనం అట్లానే సేమ్ అల్లుకుంటే, సో ఈ 2 సైడ్స్ కి ఇటు 2 అటు 2 మిగిలాయి కదా మేడం. ఇప్పుడు ఇవి కూడా అలాగే అల్లుకున్నట్టయితే మనకి ఒక షేప్ వచ్చేస్తుంట, బ్యాక్ షేప్ వచ్చేస్తుంది. అది అల్లింది ఉంది, చూపిస్తాను. ఓకేనండి. ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చానండి. ఇట్లా అనమాట నేను చెప్పింది ఇది. ఇవి మనకి ఏంటంటే మీటర్ ఒక 15 రూపీస్ అట్లా ఉంటాయి అనమాట. లోపల పేపర్ పెట్టినట్టు కూడా ఎవరికి తెలియదు అసలుకి. అంత లోపల కూడా మనం కవరింగ్ ఇట్లాగా నల్లగా ఉంది కదా పైన, ఈ లోపల కూడా అదే సెట్టింగ్ లో ఈ క్లాత్ కవర్ చేసేసాను అనమాట. కాబట్టి ఇది ఎలా చేసాము అన్నది కూడా అసలు చూస్తే కానీ ఎంతో పర్టికులర్ గా తెలియదు అనమాట. పైన డెకరేషన్ కి మనం ఏదైనా వేసుకోవచ్చు, జరీ బార్డర్స్ వేసుకోవచ్చు, ఇట్లాగా మిర్రర్స్ ఏమైనా వేసుకోవచ్చు, లేకపోతే బయట డిజైన్స్ అమ్ముతున్నారు కదా అవైనా వేసుకోవచ్చు. లేదంటే మన చీరలవి వాటికి పళ్ళుకి వాటికి మిగిలిపోయి ఉంటాయి కదా అట్లాంటి బోర్డర్స్ కూడా దీనికి వేసుకోవచ్చు అనమాట. ఇదే వేయాలని. అన్నపూర్ణ గారు, మా సకులందరికీ మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. చూసారు కదండి, అన్నపూర్ణ గారు ప్రిపేర్ చేసిన బ్యాగ్ని చాలా ముద్దుగా ఉంది కదా. చూస్తే మీకు కూడా తయారు చేయాలనిపించింది కదా. మీ పిల్లల చేత కూడా తయారు చేసి చూడండి, ఓకేనా? మరి మీరు కూడా మా సఖి కార్యక్రమంలో చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నెంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.